దిశ టీవీలో ప్రసారమైన వీడియోలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ అయ్యారు. తక్షణం వాటిని యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచి తొలగించాలని సంస్థ యాజమాన్యానికి లాయర్ ద్వారా నోటీసులు పంపించారు. ఇకపైన ఇలాంటి వార్తలను ప్రసారం చేయవద్దని, ఇప్పటికే ప్రసారమైన 2 వీడియోలపై బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆ నోటీసుల్లో కేటీఆర్ తరఫున లాయర్ పేర్కొన్నారు. మొత్తం 4 షరతులు పేర్కొన్న లాయర్ వారం రోజుల్లోగా ఆ 2 లింకులను డిలీట్ చేయాలని స్పష్టం చేశారు. ఒకవేళ లింకులను తొలగించకపోతే సివిల్, క్రిమినల్ తదితర చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ వార్తల కారణంగా కేటీఆర్ కు ఇప్పటికే జరిగిన నష్టానికి ఈ నోటీసు జారీ చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినవే ఆ 2 వీడియోలు. పలువురు ఎస్ఐబీ మాజీ అధికారులను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న సందర్భంగా వెలుగులోకి వచ్చిన అంశాలనే వీడియో రూపంలో దిశ యూట్యూబ్ ఛానల్ ఈ నెల 1వ తేదీ, 10వ తేదీల్లో ప్రసారం చేసింది. పోలీసు వర్గాల నుంచి వచ్చిన వివరాల ఆధారంగా ఈ వార్తలు ప్రసారమయ్యాయి. ఫోన్ ట్యాపింగ్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల బహిరంగంగానే చిప్పకూడు తినిపిస్తాం, చెర్లపల్లి జైల్లో పెడతాం, అక్కడే కుటుంబం మొత్తానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం, భార్యాభర్తల మాటలు వింటారా, సిగ్గుండాలి ఇలాంటి కామెంట్లు చేశారు. ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ కొద్దిమంది విన్నామని, ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు? ఎవరన్నా సిగ్గునోడు అట్లా మాట్లాడతాడా? ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు, ఇంటే ఏమవుతుందంట? ఎవడన్నా గిట్లా భర్తేదించి ఎవడన్నా మాట్లాడతాడా? ఇంకేమైతుంది? అదే అవుతుంది, చెర్లపల్లి చిప్పకూడు తినాల్సి వస్తుంది. వీటినే ఆ 2 వీడియోల్లో దిశ ప్రస్తావించింది. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాల మేరకే జరిగిందని, ఆయనకే ఎప్పటికప్పుడు వివరాలు తమ శాఖ ఉన్నతాధికారుల ద్వారా అందుతూ ఉండేవని ఇటీవల రాధాకిషన్ రావు తన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో చెప్పారని పోలీసు వర్గాల నుంచి వచ్చిన సమాచారాన్ని మరో వీడియోలో దిశ ప్రస్తావించింది. ఈ 2 వేర్వేరు వీడియోల్లోని అంశాలు తమ క్లయింట్ కేటీఆర్ ప్రతిష్టకు భంగకరంగా మారాయని, గతంలో మంత్రిగా పనిచేసి సమాజంలో లక్షలాది మంది అభిమానులున్న ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేదిగా ఉందని లాయర్ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. పలు టీవీ ఛానళ్లలో, పత్రికల్లో ఎస్ఐబీ మాజీ అధికారులు పోలీసు కస్టడీలో ఇవే విషయాలను వెల్లడించినట్లు ప్రచురించాయి. దిశ టీవీ కూడా సీఎం వ్యాఖ్యలను ఉటంకిస్తూనే వీడియోలను ప్రసారం చేసింది. అయితే కేటీఆర్ తన లాయర్ ద్వారా పంపిన లీగల్ నోటీసుల్లో పేర్కొన్న 2 వీడియోలు వేర్వేరు సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పోలీసు వర్గాలు పేర్కొన్న అంశాలే తప్ప దిశ తనకు తానుగా ఉద్దేశపూర్వకంగా ప్రసారం చేసినవి కావు. కేటీఆర్ ప్రతిష్టను, నైతికతను కించపరచాలనే ఉద్దేశం కూడా లేదు. వీటిని తొలగించాలని కేటీఆర్ ఆ నోటీసుల్లో పేర్కొన్నప్పటికీ వాటిని దిశ పనిగట్టుకుని ప్రసారం చేసినవి కాకపోవడంతో వాటిని తొలగించడానికి యాజమాన్యం సిద్ధంగా లేదు. బహిరంగంగా క్షమాపణ చెప్పడానికి కూడా సుముఖంగా లేదు.